పూరి జగన్నాథుని కథ సత్యయుగం చివరిలో ప్రారంభమవుతుంది. ఆ కాలంలో నీలాచలమనే పవిత్ర ప్రాంతంలో నీలమాధవుడు అనే విష్ణు స్వరూపం స్వయంభూగా వెలసి ఉండేది. ఆ దేవుడిని ఎవ్వరికీ తెలియకుండా అడవుల్లో నివసించే సబర అంటే గిరిజన వంశానికి చెందిన విశ్వవాసు అనే భక్తుడు అత్యంత నిర్మలమైన భక్తితో పూజించేవాడు. అతనికి శాస్త్రాలు తెలియవు, మంత్రాలు తెలియవు. కాని అతని భక్తిలో అహంకారం లేదు. అడవిలో లభించిన కందమూలాలు, ఫలాలు, నీటితోనే నీలమాధవుణ్ణి సేవించేవాడు. ఇక్కడే మొదటి స్పష్టమైన సందేశం వస్తుంది. దేవుడికి అర్హతలు కాదు, అహంకారం లేని భక్తి కావాలి. ఈ నీలమాధవుని మహిమ క్రమంగా దేశమంతా వ్యాపించింది. కళింగ దేశానికి రాజైన ఇంద్రద్యుమ్నుడు ఈ విషయం విని, నేనే ఆ దేవుణ్ణి దర్శించాలి, నా రాజ్యంలోనే ప్రతిష్ఠించాలి అనే భావనతో బయల్దేరాడు. ఇక్కడ భక్తి కంటే అధికారం ముందుకొచ్చింది. రాజు ఎంత వెతికినా నీలమాధవుడు కనిపించలేదు. దేవుడు గిరిజనుడి భక్తికి మాత్రమే లభించాడు, రాజు అహంకారానికి కాదు. చివరకు దేవర్షి నారదుని ఉపదేశంతో రాజు తన తప్పును గ్రహించి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు విష్ణువు స్వప్నంలో దర్శనమిచ్చి, నేను ఇక రహస్యరూపంలో ఉండను, దారుబ్రహ్మంగా అంటే చెక్కరూపంలో నీ ముందు వెలుస్తాను అని ఆజ్ఞాపించాడు. అనంతరం సముద్రతీరంలో ఒక మహాద్భుతమైన దారువు అంటే చెక్క దుంగ తేలుతుంది. దానిపై శంఖ, చక్ర, గద, పద్మచిహ్నాలు స్పష్టంగా ఉంటాయి. అదే జగన్నాథ స్వరూపానికి మూలం. కాని ఆ దారువును విగ్రహాలుగా మలిచే శిల్పి ఎవరు? అప్పుడే విశ్వకర్మ వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చి, నేను తలుపులు మూసుకుని పనిచేస్తాను, మధ్యలో చూడకూడదు, శబ్దం ఆగితే కూడా తలుపు తెరవకూడదు అని కఠినమైన షరతు పెడతాడు. ఇది మానవ సహజమైన అసహనానికి పెట్టిన పరీక్ష. కొద్ది రోజుల తర్వాత లోపల శబ్దం ఆగిపోవడంతో రాజు అనుమానంతో తలుపులు తెరిపిస్తాడు. అంతే, విశ్వకర్మ అదృశ్యమవుతాడు. విగ్రహాలు అసంపూర్ణంగా మిగుల్తాయి. ఇక్కడే జగన్నాథ తత్వం మొదలవుతుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ముగ్గురు చేతులు, పాదాలు లేని రూపంలో ఉంటారు. కళ్ళు అతి పెద్దవి. ఇది శిల్పలోపం కాదు, తాత్విక ప్రకటన. నేను సర్వం చూస్తాను, కాని శరీర పరిమితులకు బంధీని కాను అన్న సందేశం. శరీరం అసంపూర్ణమైనా బ్రహ్మతత్వం సంపూర్ణం. ఇదే కారణంగా జగన్నాథుడు కులం, వర్ణం, భాష, సాంప్రదాయం అన్నింటినీ దాటిన దేవుడుగా మారాడు. పూరిక్షేత్రం 4 ధామాలలో ఒకటిగా స్థిరపడింది. ఇక్కడ మహాప్రసాదం ప్రత్యేకం. ఒకే పాత్రలో వండినా ఎంతమంది తిన్నా అది అపవిత్రం కాదని నమ్మకం. ఇది సామాజిక సమానత్వానికి ప్రతీక. రాజునించి రోడ్డుమీద ఉన్నవాడి వరకు అందరికీ ఒకే ప్రసాదం. జగన్నాథుడు పూర్ణ బ్రహ్మ మాత్రమే కాదు, ప్రీతి బ్రహ్మ. అందుకే ఏడాదిలో ఒక్కసారి జరిగే రథయాత్రలో దేవుడే ఆలయం విడిచి భక్తుల దగ్గరకు వస్తాడు. ఇది సాధారణ ఉత్సవం కాదు, దేవుడు నీ దగ్గరకు వస్తాడు అని చెప్పే అరుదైన సాంప్రదాయం. ఇంకా లోతుగా వెళితే నవకలేవరం అనే ప్రక్రియ జగన్నాథ సాంప్రదాయంలో అత్యంత రహస్యమైనది. కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి విగ్రహాల శరీర శెక్క మార్చబడుతుంది, కాని బ్రహ్మతత్వం మారదు. ఇది మానవ జీవితానికి అద్దం. శరీరం నశిస్తుంది, తత్వం శాశ్వతం. ఈ రహస్యాన్ని తెలుసుకునే హక్కు కొద్దిమందికే ఉంటుంది. ఆ సమయంలో ఆలయం మూసివేయబడుతుంది, వెలుగు కూడా ఉండదు. ఇది మిత్ కాదు, భక్తి, శాస్త్రాల సమ్మేళనం. మొత్తం కథను ఒక వాక్యంలో చెప్పాలంటే, జగన్నాథుడు రాజుల దేవుడు కాదు, ఆలయాల్లో బంధించబడిన దేవుడు కాదు. ఆయన భక్తి ఉన్నచోటే వెలసే సర్వాంతర్యామి. అందుకే ఆయనకు చేతులు లేవు, మనం చేసే పనులు ఆయనే చేస్తున్నాడని గుర్తుచేయడానికి. పాదాలు లేవు, ఆయనే మన జీవితాన్ని నడిపిస్తున్నాడని చెప్పడానికి. పెద్ద కళ్ళు, మన ప్రతి కర్మను చూస్తున్నాడని గుర్తుచేయడానికి. ఇది కథ కాదు, ఇదొక జీవించే తత్వం.